లేదు, మీకు గుర్తుంటుందంటే ఇదంతా అవసరం లేదు. ఇక్కడ దీన్ని కిందికి మీదికి స్క్రోల్ చేసేసి, ఓకేనా, కిందికి మీదికి స్క్రోల్ చేసేసి మీరు ఇక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఇదంతా కాపీ చేద్దాం. కాపీ, ఓకే, పేస్ట్. 16 వరకు, సీన్ 16 వరకు చేసాం. నెక్స్ట్ నౌ ఇట్ టైమ్ టు సీన్ 17 ఫ్రమ్ థర్టీ వరకు కాపీ చేసేద్దాం ఒకటేసారి. హోల్డ్ చేయాలి, రైట్ క్లిక్ బటను, లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పెట్టేసి, ఓకే, పేస్ట్. 30 వరకు అనేది నేను మొత్తం అనేది సేవ్ చేసేసుకున్నా. దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది మనకు ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య అనమాట. సమస్య ఏమీ లేదు బ్రదర్స్, మై డియర్. సో ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదు. మనం ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఈ సీన్ 30 ఉంది కదా, ఇదంతా ఇక్కడ తీసేయండి. తర్వాత ఇది కొంచెం మీకు తీసుకొచ్చుకోవాలనుకుంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ ఇలా సెట్ చేసి పెట్టుకుంటే దట్స్ బెటర్ ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు అనమాట. లేదంటే ఇక్కడ దాకా ఉంది కదా, అదంతా మనము ఇబ్బంది పడుకుంటూ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది టైటిల్ ఉన్నా పర్లేదు, బట్ మోషన్ ప్రాంప్ట్ మాత్రం మీరు దీన్ని కొంచెం సెట్ చేసుకోండి. ఓకే, ఇలా టైటిల్దే ఉందిలేండి. మనం కావాలనుకుంటే 29, 28 రాలేదా? ఓహో బిస్కెట్ అయిపోయింది చూసారా. సో దిస్ ఈజ్ ద మ్యాటర్. ఇప్పుడు 16 వరకు బాగానే ఉందనుకుంటా. ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుందాం ఫస్ట్ కాడి నుంచి. సో సీన్ 1 ఇది, సీన్ 1 అనేది ఇలా రావడం జరిగింది. ఇది సీన్ 2 నేనే ఎంటర్ చేశాను కాబట్టి ఇవన్నీ నీట్గా వచ్చాయి మనకి. సో ఇది సీన్ 3, ఓకే, ఇది సీన్ 4, ఓకే. మోషన్ ప్రాంప్ట్ ఇక్కడ ఉంది. ఇది సీన్ 5. సీన్ 5 వరకు కూడా మనం చేసామేమో మరి. ఓకే, సీన్ 6లో కూడా కేర్ఫుల్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలన్నమాట. అండ్ సీన్ 7 into the clay ball light as the SMR friendly coconut. ఇది సీన్ 7 వరకే వచ్చింది, 8 నుంచి రాలేదు. సో ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం మనకి. ఓకే, 3-4 వచ్చినాయి అట్లా మొత్తం కాపీ చేసుకుంటే మనకి. సో సీన్ 7 తర్వాత సీన్ 8, ఓకే. సీన్ 8 తీసుకొచ్చుకో, కాపీ చేసుకో, ఇక్కడ పేస్ట్ చేయి. తర్వాత సీన్ 9 మొత్తం కాపీ అవుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్, అవ్వలేదు ఫ్రెండ్స్. అట్లా సీన్ 10 ఇప్పుడు సీన్ 10 కాపీ అండ్ పేస్ట్ ఇట్. తర్వాత సీన్ 11 కూడా మొత్తం మనము కాపీ చేసుకుందాం, పేస్ట్ చేద్దాం. సీన్ 12 కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. సీన్ 13 and go to the ChatGPT, total copy the image prompt and motion prompt and come to the this, paste it. తర్వాత సీన్ 14. సో
సో ఇలా మనము 30 వరకు కొంచెం టైం తీసుకుంటే మనకు తర్వాత టైం సేవ్ అవుతుంది. నేను చెప్పినా కదా, మీరు ఇది అంతా అవసరం లేదనుకుంటే అవసరం లేదు, నేను చెప్తా. మీరు ఫాలో అవుతారా ఫాలో అవ్వకపోతారా అనేది నాకు సంబంధం లేదు అనమాట. అట్లా సీన్ 16 సీన్ 17. ఓకే, దాని తర్వాత దీన్ని కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సీన్ 18 అనాలన్నమాట. అంటే టైప్ చేయాలి మనం. దాని వచ్చేసి సీన్ 18 యొక్క ప్రాంప్ట్స్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏముంటుంది, 18 తర్వాత 19 వస్తుంది. అంతేనా? 19 రావాలంటే ఏం రావాలి, ఫస్ట్ దానికన్నా ముందు మనకి 18 రావాలి. అట్లా సీన్ 20 ఇప్పుడు. సో ఇంకొక 10 కాపీ చేసుకున్నామంటే మనం నెక్స్ట్ ఇమేజ్ జనరేషన్లోకి వెళ్ళిపోవచ్చు. అది ఇమేజ్ జనరేషన్స్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సీన్ 22 సీన్ 23 సీన్ 24 సీన్ 25 సీన్ 26 దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. గోవా పోదామా ఫ్రెండ్స్, పల్పోదామా ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్దాము ఫ్రెండ్స్? సీన్ 29కి వచ్చేసాం మనం. సో ఇలా సేవ్ చేస్తాం అనమాట. సేవ్ చేసేసాం. మనకి ఇప్పుడు మొత్తం 30 సీన్స్ యొక్క సెటప్ అంతా సెట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇమేజ్ జనరేషన్ అనేది చేసుకోవాలి. ఇమేజ్ జనరేషన్ చేసుకోవాలనుకుంటే గూగుల్ ఫ్లో అని ఒకటి ఆప్షన్ ఉంటుంది మనకి. ఆ గూగుల్ ఫ్లోలో ఇమేజ్ జనరేషన్స్ అనేది లైవ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది ఫ్లో. నేను ల్యాబ్స్ గూగుల్ అని ఉంటుంది, ఇలా వస్తుంది. సో నాకు ఇవి ఇలా పెట్టేసుకుంటే మీకు ఫ్రీగా ఒక 50 క్రెడిట్స్ వస్తాయి ఎవ్రీడే. మీకు జియో ద్వారా, మీకు జియో నెంబర్ కనుక ఉంటే ఆ జియో ద్వారా కూడా మీకు ఇవి వస్తాయి అన్నమాట. ఏంటివి? క్రెడిట్స్ వస్తాయి అన్నమాట. సారీ, ఒక 1000 క్రెడిట్స్ వస్తాయి జియో సిమ్లో. ఇది ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో మనకి జరుగుతుంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి మనము. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేసి దీన్ని గెట్ స్టార్టెడ్ కొట్టేసుకో. ఇక్కడ ఇది క్లోజ్ చేసేసుకో. దానికన్నా ముందు ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్ ఉంటాయి. ఇది ఏదున్నా కూడా 1:1 ఇమేజ్ పెట్టుకో. 16:9 ఇదేమో ఇమేజ్ జనరేషన్ యొక్క సెట్టింగ్స్, ఇదేమో వీడియో జనరేషన్ యొక్క సెట్టింగ్స్ అనమాట. ఇవి 1:1 పెట్టేసుకో, లేకపోతే నీ క్రెడిట్స్ అని పోతాయి. సో ఇక్కడ వచ్చేది ఫ్రీ క్రెడిట్స్ 50. నీకు జియో సిమ్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ 1000 క్రెడిట్స్ వస్తాయి. తర్వాత ఇమేజ్ జనరేషన్కి అనేది మీకు క్రెడిట్స్ ఏం కట్ అవ్వవు, వీడియో జనరేషన్కి మాత్రమే క్రెడిట్స్ కట్ అవుతాయి. సో ఈ 50 అయిపోగానే ఇంకో జీమెయిల్తో లాగిన్ చేయండి, వీడియో జనరేషన్ చేసుకోండి మీరు. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోతాం. నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఈ క్యారెక్టర్ యొక్క డాల్ మంకీ వైఫ్ క్యారెక్టర్ యొక్క ఇమేజ్ తీసుకోండి, కట్ చేయండి. కట్ చేసుకొచ్చి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి
షిఫ్ట్ ఎంటర్ ఇచ్చి క్రియేట్ ఇమేజ్ అని ఇవ్వండి. ఓకేనా, క్రియేట్ ఇమేజ్ అనేసి విత్ ఇన్ 1 to 2 minutes, ఎక్కువ టైం కూడా పట్టదు. 1 to 2 minutesలో మీకు ఇమేజ్ అంటే ఆ క్యారెక్టర్, ఆ వైఫ్ క్యారెక్టర్ విత్ శారీ ఎలా ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు మీరు చూడవచ్చు అనమాట. ఆ క్యారెక్టర్ అనేది అలా వస్తుంది, జనరేట్ అవుతుంది మనకి. చెప్పిన ఒక 10 secondsలో అది ఏమంటారు రీడ్ చేసింది మనం ఇచ్చిన ప్రాంప్ట్ని. తర్వాత ఇప్పుడు ఇలా ఇమేజ్ని మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారంగా ఎలా ఉండాలనేది మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఆ ప్రాంప్ట్ ప్రకారంగా ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ అని చేస్తుంది. ఓవరాల్గా 1 to 2 minutes పడుతుంది మీకు. అయిపోయింది. మంకీ ఇట్లుంటాయి, లేడీ మంకీ. ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తాను నేను. ఓకేనా, డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి నా ఫోల్డర్లో వేసుకుంటా. ఇది నా ఫోల్డరు, ఈ డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది కదా, అది అక్కడ కట్ చేసి నా ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నా. ఓకేనా, సేవ్ చేసుకొని డాల్ మంకీ వైఫ్ అని నేను రీనేమ్ చేసుకున్నా. ఓకే, సో ఇది కట్ అయిపోయింది కదా, ఇది అయిపోయిందని అర్థం అనమాట. దెన్ ఆఫ్టర్ హస్బెండ్ క్యారెక్టర్ కూడా కట్ చేసుకోండి, ఇక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడికి వచ్చి ఎంటర్ చేసేసి క్రియేట్ ఇమేజ్ అని ఎంటర్ చేయాలి. ఓకే, జస్ట్ 1 to 2 minutes అంతే, ఎక్కువ టైం ఏం తీసుకోదు. 1 to 2 minutes లోపల ఇమేజ్ జనరేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. చూసారా, జస్ట్ 10-15 secondsలోనే మనకి మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేయడం జరిగిందనమాట. అనలైజ్ చేసేసిన తర్వాత వెంటనే ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడే 50% ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్ కూడా అయిపోవడం జరిగిందనమాట. సో 100% అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి చూసుకొని క్లాత్స్ అవన్నీ చూసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఫైల్ని కట్ చేసి మనకి ఏదైతే ఉందో మన దాంట్లో వేసేసుకొని డాల్ మంకీ హస్బెండ్ అని రాస్తాం. బ్యాండ్ అని రాసేసి ఎంటర్ చేస్తాం. దెన్ ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ ఈ 2 అయిపోవడం వల్ల మనకి 2 పనులు అయిపోయినాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంతవరకు క్లారిటీ ఉంటుంది అనమాట. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు సీన్ 1 ఇమేజ్ ఇది ఇమేజ్ ప్రాంప్ట్. ఇక్కడ నాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ ఏంటంటే ఈ సీన్లో ఏం క్యారెక్టర్స్ ఉండవు అనేదే మీనింగ్ అనమాట. ఏదైనా క్యారెక్టర్ ఉన్నప్పుడు నువ్వు కింద కనపడుతుంది మనకు, అప్పుడు ఏం చేయాలని చెప్తా. ఇక్కడ నాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అని ఉందా అంటే వైఫ్ క్యారెక్టర్ కానీ హస్బెండ్ క్యారెక్టర్ కానీ ఇక్కడ అవసరం లేదు అని చెప్తాం. సో ఇది ఇమేజ్ ప్రాంప్ట్ కదా, ఇదంతా కట్ చేసుకుంటాం మనం. కట్ చేసుకొని ఫ్లోలోకి వెళ్ళిపోతాం. ఫ్లోలోకి వెళ్ళిపోయి అదంతా పేస్ట్ చేసి క్రియేట్ ఇమేజ్ అని ఇస్తాం. క్రియేట్ అని ఇమేజ్ అని ఇవ్వకపోతే ఏంటంటే మనకు స్టార్టింగ్లో సెట్టింగ్స్లో అది ఇమేజ్ సెట్టింగ్స్ వీడియో సెట్టింగ్స్ 2 ఒకటే దగ్గర ఉన్నాయి మనకి, అవునా? సో 2 ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఏంటివి అని అంటే సమ్టైమ్స్ అది వీడియో జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చేస్తుంది. అది నువ్వు ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఇమేజ్ జనరేట్ చేస్తుంది అనమాట. వీడియో జనరేట్ చేయాలంటే అకార్డింగ్ టు అబౌవ్ ప్రాంప్ట్ జనరేట్ వీడియో అని చెప్పేసి చెప్తే వీడియో జనరేట్ చేస్తుంది. సో మనం అది 2 సెట్టింగ్స్ ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి అదొక చిన్న ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇమేజ్ జనరేట్ చేయాలని చెప్పేసి చెప్పాలి దానికి, అట్లా. సో ఇది ఇమేజ్ జనరేషన్. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసేసుకొని ఓకే, కట్ ఇట్ అండ్ హియర్ పేస్ట్. సో ఇదేంటిది, ఇది సీన్ 1. ఓకే,
దెన్ మన గూగుల్ ఫ్లోలోకి వెళ్ళిపోయి ఆపేద్దాం. ఇది అప్పుడప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు చూడండి సీన్ 2లోకి వస్తే ఇది క్యారెక్టర్ ప్రాంప్ట్. ఇక్కడ డాల్ మంకీ వైఫ్ అని ఉంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఈ సీన్ జనరేట్ చేసేటప్పుడు డాల్ మంకీ వైఫ్ అనేది కావాలి. సో ఈ మంకీ వైఫ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లేకపోతే కనుక మనం వెళ్ళాక ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి అప్లోడ్ మీడియా ఇక్కడ నుంచి అప్లోడ్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాంప్ట్ చేస్తాం. ఈ సెకండ్ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. ఇప్పుడు అర్థమైందా ఫస్ట్ ఎట్లా ఉందా అనేది. అందుకని అక్కడ ఏదైతే ఇమేజ్ మనకి ఇక్కడ ఇస్తుందో డాల్ మంకీ వైఫ్ ఇచ్చినప్పుడు మంకీ వైఫ్ని పెట్టాలి, హస్బెండ్ ఇచ్చినప్పుడు హస్బెండ్ని పెట్టాలి, లేదు ఇద్దరిని ఇచ్చిందనంటే ఇద్దరిని పెట్టాలి, ఇద్దరిని ఇవ్వలేదు అని అంటే ఎవరిని అక్కడ మనకి రిఫరెన్స్ కింద ఇవ్వలేదు అని అంటే ఎవరిని ఇవ్వకూడదు అనమాట. సో మనకు సీన్ 1 అనేది జనరేట్ అయిపోయింది కదా ఇమేజ్. ఇదంతా కొంచెం క్లియర్ చేసేసుకొని ఓన్లీ మోషన్ ప్రాంప్ట్ ఉంచుకుందాం. ఓకే, అట్లా సీన్ 1 మోషన్ ప్రాంప్ట్ కావాలి. ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సీన్ 2 జరుగుతుంది మనకి. సో సీన్ 2 అనేది జస్ట్ నౌ స్టార్టెడ్. ఐ థింక్ ఇట్స్ ఫెయిల్డ్. సో డెలీట్ అండ్ స్టాప్ దిస్. మళ్ళీ ఇక్కడ Ctrl+Z కొట్టండి. ఓహో సరే, ఇక్కడ లేదు. మనకు సీన్ 2ని మనం తీసుకొచ్చుకుందాం. కాపీ, కమ్ హియర్. సమ్ టైమ్స్ ఇలా ఇష్యూస్ అవుతుంటాయి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మళ్ళీ జనరేట్ చేసుకోవాలి, అంతే, ఏముండదు. క్రియేట్ ఇమేజ్. క్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి చేసేద్దాం. సో ఒక 10-20 సెకండ్స్ అంతే, చూసిరా, జస్ట్ 10-20 సెకండ్స్ అనేది చూసుకుంటుంది అది. దాని తర్వాత క్రియేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంటుంది. సో ఎంతమందికి ఏంటంటే 3% అయ్యేసి అది టక్మన అయిపోయి ఫెయిల్ అయిపోయింది. సమ్ టైమ్స్ సర్వర్ ఇష్యూ లేదా ఎక్కువ మంది ఒకటేసారి జనరేట్ చేయడం ఇలాంటివి ఏదైనా జరుగుతాయి అన్నమాట. సో సీన్ 2 అనేది మనకు జనరేట్ అయిపోయింది. దీన్ని ఆపేస్తున్నా. ఓకే, కట్ ఇట్ అండ్ పేస్ట్. దీనికి మనము కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఓకే.